అందుతున్న బ్రేకింగ్ చూస్తున్నాం. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. చేవెళ్ల నుంచి పోటీ చేసేందుకు ఎంపీ రంజిత్ రెడ్డి వెనుకడుగు వేస్తుండటంతో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు కేటీఆర్. తెలంగాణ భవన్లో కొప్పుల మహేశ్వర్ రెడ్డి, మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డితో కేటీఆర్ చర్చించారు. అయితే పోటీ చేసేందుకు తమకు ఆసక్తి లేదని నేతలు తెలిపారు. పార్టీ నిర్ణయించిన వారికి మద్దతిస్తామన్నారు వారంతా. కాసాని వీరేశ ముదిరాజ్, కార్తిక్ రెడ్డి పేర్లు ఇప్పటికే బీఆర్ఎస్ పరిశీలిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో రాజకీయంగా కూడా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులుగా దాదాపు ఫైనల్ అంటే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంటు సన్నాహక సమావేశాల సందర్భంగానే పార్టీ సంకేతాలు ఇచ్చింది. చెవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డికి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బోయిన్పల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నియోజకవర్గం నుంచి నామా నాగేశ్వరరావుల పేర్లు దాదాపు ఖరారు చేసింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి చెవెళ్ల స్థానం నుంచి పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పార్టీ తనను అంటే అభ్యర్థిగా ఖరారు చేసిన సమయంలో కూడా పార్టీ తనను పోటీ చేయమని కోరిందన్న వ్యాఖ్యలు మాత్రమే చేశారు. పోటీ చేస్తున్నానన్న ప్రకటన చేయలేదు. గత కొన్ని రోజులుగా రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ కొత్త అభ్యర్థిని వెతికే పనిలో పడింది. అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 2 నియోజకవర్గాలు, చెవెళ్ల, మల్కాజిగిరి 2 నియోజకవర్గాల్లో కూడా ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి కూడా మల్కాజిగిరి టికెట్ రేసులో ఉన్నట్టు నిన్న మొన్నటి వరకు ప్రకటించారు. తాజాగా భద్రారెడ్డి కూడా బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్న సంకేతాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో 2 నియోజకవర్గాల్లో చెవెళ్ల, మల్కాజిగిరి 2 నియోజకవర్గాల్లో కూడా పార్టీ కొత్త అభ్యర్థులను వెతికే పనిలో పడింది. కొత్త అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటున్నట్లయితే రంగారెడ్డి జిల్లాలో సీనియర్ నేతలుగా గుర్తింపు ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన నేతల పేర్లనే పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ గా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ తనయుడు కాసాని వీరేష్ గౌడ్ అంటే అటు చెవెళ్ల నియోజకవర్గం కానీ మల్కాజిగిరి నియోజకవర్గం కానీ ఏ నియోజకవర్గంలో అవకాశం ఇచ్చినా పోటీ చేస్తానని ఇప్పటికే పార్టీ అధినేతకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కు సమాచారం ఇచ్చారు. తమ ప్రతిపాదనలు కూడా ఉంచారు. చెవెళ్ల నియోజకవర్గంలో తమకు కలిసి వచ్చే అంశాల గురించి, మల్కాజిగిరి నియోజకవర్గంలో తమకు పాజిటివ్గా ఉండే అంశాల గురించి వీరేష్ పార్టీ అధిష్టానం ముందు తమ అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. మరో సీనియర్ నేతగా మాజీ మంత్రి పట్లొల్ల సవితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి, పట్లొల్ల కార్తిక్ రెడ్డిని కూడా చెవెళ్ల ఎంపీ బరిలో, ఎన్నికల బరిలో నిలిపితే ఎలా ఉంటుందన్న అంశంపై కూడా పార్టీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. చెవెళ్ల బరిలో కాసాని వీరేష్ లేదంటే కార్తిక్ రెడ్డిలలో ఎవరికో ఒకరికి అవకాశం దక్కవచ్చని తెలుస్తుంది. అయితే మల్కాజిగిరి నియోజకవర్గాన్ని కూడా అంటే ఈ 2 నియోజకవర్గాల్లో ఒక స్థానం బీసీకి కేటాయించి మరో స్థానం రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించే అంశం పార్టీ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. బీసీకి కేటాయించినట్లయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా పార్టీ ఇవ్వలేదు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ టికెట్ కోరుతున్న కాసాని వీరేష్కు రెండింటిలో ఒక స్థానాన్ని ఇచ్చేందుకు కూడా పార్టీ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. చెవెళ్ల లేదంటే మల్కాజిగిరి స్థానంలో కాసాని జ్ఞానేశ్వర్ లేదా కాసాని వీరేష్ అభ్యర్థిత్వం ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.